శ్రీశైలంకి నిన్న లోకేష్ నగర్ రావడంతో ఈరోజు పెట్టాల్సి వచ్చింది. ఒక 3 రోజుల క్రితము ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యామిలీ ప్యాకేజీ అనే ఒక ఆర్టికల్ మెయిన్ పేజ్లో, ఆ తర్వాత ఫుల్ పేజ్ కంప్లీట్గా ఒక వ్యక్తి పైన, ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు చేసే అరాచకాలు, అవినీతి కార్యక్రమాల పైన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాంట్లో అందరూ చదివినారు, అందరం కూడా చూసినాము. నిన్నగాక మొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రజ్యోతి విలేకరుల పైన అసభ్యంగా మాట్లాడే ఒక వీడియోని, ప్రెస్ మీట్ ని నిన్న నేను చూడడం జరిగింది. నేను కూడా ఎందుకు అంత ఆవేశంగా, ఎమ్మెల్యే మామూలుగా బయటకు వచ్చి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆలగడ్డలో ఎన్ని అన్యాయాలు జరగని, ఘోరాలు జరగని, ఆలగడ్డ ప్రజలు ఇబ్బందులు పడని, ప్రతిపక్షం వాళ్ళు ఎంత మొత్తుకొని ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎప్పుడు పెట్టని ప్రెస్ మీట్ ఎమ్మెల్యే అంత ఆవేశంగా ఎందుకు పెట్టాడని చెప్పి నేను కూడా ఆర్టికల్ మరొక 10 సార్లు చదివినా. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ 10 సార్లు చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గడ్డపై అవినీతి జరుగుతుందని రాశారే తప్ప ఆలగడ్డలో జరిగింది, ఆలగడ్డ ఎమ్మెల్యే చేసినాడు, ఆలగడ్డలో ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ అవినీతి కార్యక్రమాలు చేశారని ఎక్కడ కూడా రాయలేదు. అంత ఆవేశంగా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు. రెండోది, మా అమ్మనంటారా అని చెప్పి అంత ఆవేశంగా మాట్లాడిన గంగుల బ్రిజేందర్ రెడ్డి, చాలా మందికి మీ అమ్మని తెలియకపోయినా నువ్వే తెలియజేసి, ఆంధ్రజ్యోతి కాదు మీ పరువు తీసింది, నీ పరువు నువ్వే తీసుకున్నావు. ఆంధ్రజ్యోతిలో వచ్చినవన్నీ కూడా వాస్తవాలు అని చెప్పగానే నువ్వే చెప్పినావు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ నీ పేరు రాకపోయినా, మీ ఫ్యామిలీ పేరు ఎక్కడ రాయకపోయినా, దానికి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నువ్వు సమాధానం చెప్పుకుంటూ వచ్చినావంటే మరి మీకు తెలివి ఉందా లేదా అని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము కాదు, మా క్లారిటీ ఉంది మీకుందా లేదా అని. కానీ ప్రజలు కూడా, మీ కార్యకర్తలు ఎవరికి తెలియంది అందరికి తెలిసేలాగా ఎమ్మెల్యేనే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది.